తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వానికి తొలి బడ్జెట్ ఇది. అది ఓటాన్ అకౌంట్. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సాధారణంగా రాజకీయ పార్టీలు బాగాలేదని అంటారు. బీజేపీలు, బీఆర్ఎస్ నాయకులు ఈ బడ్జెట్ బాగాలేదని అంటారు. కానీ దీన్ని కొంత రియలిస్టిక్ అప్రోచ్ బడ్జెట్లో కనబడుతున్నది. అయితే దాన్ని బడ్జెట్ పరిమాణం తగ్గించడం వలన పరిమాణం తగ్గిస్తే కనుక రుణాలు తీసుకోవడం దగ్గర ఇబ్బంది అవుతుంది, ఈ పరపతి దెబ్బతింటుందనే ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఉన్నప్పటికీ కూడా ఆ మినహాయింపులు అట్లా ఉంటే అదొక నెగిటివ్ షేడ్ అనుకుంటే కనుక విద్యారంగానికి, సంక్షేమ రంగానికి, అందులో బీసీ ఎస్సీల సంక్షేమానికి నిధుల కేటాయింపు చాలా భారీగానే ఉన్నది. దీంతోపాటు గృహ నిర్మాణానికి సంబంధించిన వాటి విషయంలో కూడా కొంత స్పష్టత ఉన్నది. అయితే ఇక్కడ రంగాల వారి పంచాయతీరాజుకు 40,000 కోట్లు, నీటిపారుదల 28,000 కోట్లు, ఇది ఎందుకో చెప్తా నేను. విద్యారంగం 21,000 కోట్లు, వ్యవసాయం 19,000 కోట్లు, విద్యుత్ సంస్థలు 16,000 కోట్లు. ఇక్కడ ఈ విద్యుత్ సంస్థల ఉచిత విద్యుత్తుకు ఇవ్వాలి, దగ్గర 4,000 కోట్లు కట్టాలి. వ్యవసాయంలో మనకిది రైతు భరోసా చాలా ప్రధానమైంది. అది దగ్గర రైతు భరోసాకే 2 సీజన్లకు కలిపి 22,500 కోట్ల రూపాయలకు పైబడే ఖర్చు కాబోతున్నట్టు ఒక అంచనా ఉన్నది. ఇక వెల్ఫేర్ ఎట్లాగో కొనసాగుతూనే ఉన్నది. అప్పులు మాత్రం ద్రవ్యలోటు 53,000 కోట్లుగా చూపించిండ్రు. ఇందులో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము 2,00,000 కోట్లు, 2,05,000 కోట్లు, ఖర్చు 2,04,000 కోట్లు, మిగులుతున్న దానికి సంబంధించిన ఒక అంశం 4,000 రెవెన్యూ మిగులు 4,424 కోట్లు అనేది వారు ఇచ్చిన ఒక అంచనా. అయితే ఈ అంచనాలలో బడ్జెట్ అంచనాలు ఇవి, మళ్ళీ సవరించిన అంచనాలు వేరే ఉంటాయి. ప్రభుత్వానికి నిర్దిష్టంగా వచ్చే ఆదాయం వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ 2023-24 వార్షిక బడ్జెట్ ఉన్నది. అందులో స్థిరంగా వచ్చింది ఎంత? 90 లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే స్థిరంగా రాగలిగింది. ఇందులో అప్పుల రూపంలో ఉన్నదే దగ్గర 40,000, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 40,000 కోట్ల వరకు వస్తుందని ఓ 30-35,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో వచ్చింది. ఇందులో అప్పుల భాగమే ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఒక విషయం మాత్రం గుర్తించాలి, ఈ బడ్జెట్ కూడా అప్పుల బారిన పడాలి. ఈ బడ్జెట్ కూడా అప్పులే పెట్టింది. అది 50,000-60,000 కోట్ల రూపాయల వరకు తప్పదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే అదనంగా అప్పులు చేయక తప్పదు. అయితే ఈ అప్పుల భారం 1,00,000 కోట్లు, 1,50,000 అన్నారు, కానీ అట్లేం లేదు. 50,000-60,000 కోట్లలో సర్దుబాటు అవుతున్నది. మరి దీన్ని ఎట్లా అంటే, గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగంలో పెట్టిన బడ్జెట్ అయితే పెద్ద మొత్తంలో ఉన్నదో అది తగ్గుదల ఉన్నది. అది 28,000 కోట్ల రూపాయలకే పరిమితమైంది. గతంలో మనకు కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి అవి ప్రారంభమైనప్పుడు 35,000 కోట్లు ఒకటి, 40,000 కోట్లు ఒకటి. కానీ ఈ 35,000 ఉన్నది 50,000-60,000కు వచ్చింది. అది 1,00,000 కోట్లకు వెళ్ళిపోయింది. అంటే బడ్జెట్లో చాలా ప్రభావం బర్డెన్ అయింది. ఈసారి వాటిపైన ఖర్చు అంత లేదు. చిన్న వాటిని, సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకొని వచ్చి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం వచ్చే విధంగా ఓ ప్రత్యామ్నాయ మార్గాలను వీళ్ళు ఆలోచన చేస్తామని చెప్తున్నారు. అందుకోసమనే ఇరిగేషన్ మీద ABC అని కేటగిరీలుగా తీసుకొని, ఏ వాటిలలో తొందరగా పూర్తి చేయాల్సిన ఏమేమి ఉన్నాయి, బి అందులో బర్డెన్ ఎక్కువైతున్న ఏముంది, ఎక్కువ వ్యవధి ఏముంది, సి కేవలం కాలయాపన కమిషన్ల వ్యవహారం ఏమైనా ఉన్నదా, ఒకవేళ ఉంటే వాటిని తీసేయడం. ఇట్లా ABCగా దాన్ని వర్గీకరణ చేసుకొని సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ మేరకు ఆచితూచి బడ్జెట్లో చూపించడము, వాళ్ళు చెప్పినట్టుగా రియలిస్టిక్ ఉండాలి అప్రోచ్ అని అన్నారు వాళ్ళు. అంటే బడ్జెట్ అంచనాలను పెంచడము, అంచనాలు పెంచి ఆహావో అనిపించదలుచుకోలేదు కాబట్టి యథార్థంగా ఉన్నదాన్ని ఉన్నట్లు అని అన్నారు వాళ్ళు. అంటే ఈ పన్నుల రూపంలో వస్తున్న ఆదాయము, కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాల రూపంలోను, గ్రాంట్ల రూపంలోను, పద్దుల రూపంలో వచ్చే అమౌంట్ను, ప్రభుత్వానికి ఈ పన్నేతర ఆదాయం ద్వారా వచ్చే మార్గాలను అన్నీ చూసుకున్నప్పుడు 2,75,000 కోట్ల రూపాయల ఆదాయము సంవత్సరానికి ప్రభుత్వానికి వస్తుందని వారు వేసుకున్న అంచనా. అయితే గడిచిన 9 సంవత్సరాల బడ్జెటు అప్పులు ఎట్లయితే తీసుకుంటూ వచ్చిందో ఈ బడ్జెట్ కూడా అప్పులపైనే ఆధారపడి ఉన్నట్లు మనకు కనిపిస్తున్నది. అయితే కేటాయింపుల వారీగా ప్రాధాన్యతలు మారినాయి. ఇది ప్రజా సంక్షేమాన్ని, మూలధన వ్యయాన్ని, భవిష్యత్ అవసరాల కోసమై చేస్తున్న ఖర్చును కూడా పెంచింది. భవిష్యత్ అవసరాల కోసము, భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే వాటి కూడా ప్రాధాన్యత ఇచ్చింది ఈ బడ్జెటు. ఇది వాస్తవికమైన అంశాలను
ప్రతిబింబించే విధంగా. అంటే మనకు అనిపిస్తుంది సంక్షేమ రంగంపై పెడుతున్న డబ్బులన్నీ కూడా అవి మానవ అభివృద్ధి కోసం పెట్టిన పెట్టుబడి. 200 రూపాయలు మనం వాళ్ళకి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 500 రూపాయల సిలిండర్ తక్కువ అమౌంట్ అనిపిస్తుంది, లేదా బడ్జెట్ పైన పెద్ద భారం అనిపిస్తుంది. 200 రూపాయల కరెంటు, 500 రూపాయల సిలిండరు, వాళ్ళ 2500 రూపాయల నగదు ఆ ఇంట్లో వారికి మానసికమైన కొంత ప్రశాంతతని ఇస్తుంది, కొంత ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి వారికి నాణ్యమైన జీవితానికి, నాణ్యమైన ఆహారానికి, మంచి ఆరోగ్యానికి దారితీస్తాయి. కాబట్టి ఇవి మానవాభివృద్ధిపై పెడుతున్న పెట్టుబడి. ఇది సమాజంలో ఇండికేషన్స్, వాటి వాస్తవ జీవన మెరుగుదలకు, నాణ్యమైన జీవితానికి అవి సూచికలుగా ఉంటాయి. కాబట్టి చాలామంది చెప్తున్నట్టుగా ఇవి వృధా అవుతుంది, ప్రజలు సోమరిపోతులు అవుతున్నాడు అనేది ఎందుకంటారో తెలియదు. కానీ చాలా అది ప్రజలు పనిచేసి తప్ప బతకలేరు కదా. ఈ 2500 3000తోనే బతకరు. వాళ్ళు చాలా పనులు చేసుకుంటే తప్ప జీవితం వెళ్ళదు. వేడినీళ్ళకు చన్నీళ్ళు, చన్నీళ్ళకు వేడినీళ్ళు అన్నట్లు ఇది కొంత ప్రభుత్వం ఇచ్చే సాయం వారి జీవితాలను మార్చే అవకాశం ఉంటుంది, ఎంతో కొంతవరకు తోడ్పాటుని ఇస్తుంది. కాబట్టి ఆ మేరకు అది ఉండవలసిందే. ఇది బడ్జెట్కు సంబంధించిన అంశాలు. ఇవి గతానికంటే భిన్నమని వారు చెప్పుకున్నారు కాబట్టి అదే విధంగా ముందుకెళ్ళినట్లు కనిపిస్తున్నది.